కృష్ణుడి జననం. ఉగ్రసేనుడు మధుర దేశానికి రాజుగా ఉండేవాడు. అతడు వృద్ధుడు. అతనికి 2 పిల్లలు, కంసుడు మరియు దేవకి. ఉగ్రసేనుడు చాలా మంచి రాజు. కాని అతని కొడుకు కంసుడు మాత్రం దుర్మార్గుడు. దేవకి పెళ్ళిడుకొచ్చింది. గుణవంతుడు మంచివాడైన వసుదేవుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఉగ్రసేనుడు. కంసుడు దేవకికి అన్నగారవడం చేత దేవకి పెళ్లి రోజున పెళ్లి కొడుక్కి రథసారథిగా ఉన్నాడు. పెళ్లి తరువాత పెళ్లి మండపం నుంచి బయలుదేరిన దేవకి వసుదేవుల రథాన్ని కంసుడు నడుపుతుండగా అతడికి ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది. దేవకికి పుట్టబోయే 8వ పిల్లవాడి చేతిలో నువ్వు మరణిస్తావు అని ఆకాశవాణి చెప్పింది. కంసుడు మూర్ఖుడు. ఆకాశవాణి మాటలు విన్న కంసుడు వెంటనే దేవకిని చంపడానికి సిద్ధపడ్డాడు. కంసుడు మనసులో అసలు దేవకే లేకపోతే 8వ సంతానం ఎక్కడిది అని అనుకుని చంపడానికి సిద్ధపడ్డ కంసుడికి వసుదేవుడు అడ్డుపడి దేవకిని చంపవద్దని విడిచిపెట్టమని బతిమలాడుకున్నాడు. వారిరువురికి పుట్టబోయే ప్రతి పిల్లవాణ్ణి కంసుడికి అప్పగిస్తానని ప్రమాణం చేశాడు. కంసుడి మాటలు విని కంసుడు దేవకిని చంపనని చెప్పాడు. కంసుడు తన చెల్లెలైన దేవకిని చంపడం ఇష్టం లేక వసుదేవుడి మాటలు విని దేవకిని చంపకుండా తన ఇంట్లోనే బంధించి పెట్టుకున్నాడు. దేవకి వసుదేవులకు బిడ్డ పుట్టిన వెంటనే భటుల ద్వారా కంసుడికి వార్త తెలిసేది. అప్పుడు వెంటనే కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను చంపేసేవాడు. అలా దేవకి వసుదేవులు వారికి పుట్టిన 6 బిడ్డల్ని పోగొట్టుకున్నారు. వారిరువురి పరిస్థితి చూస్తే అందరికీ జాలి కలిగేది. దేవకి వసుదేవులకి 7వ బిడ్డ పుట్టింది. బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని వారు సమయం సందర్భం గురించి ఎదురుచూస్తున్నారు. భటులందరూ నిద్రపోతూ ఉండగా వసుదేవుడు నెమ్మదిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా బయటికొచ్చాడు. గోకులానికి వెళ్లి బిడ్డను తన 2వ భార్య అయిన రోహిణి వద్ద వదిలి తిరిగొచ్చాడు. తెల్లవారగానే బిడ్డ పుట్టిన విషయం భటులు కంసుడికి చెప్పారు. ఆ విషయం విన్న కంసుడు చాలా సంతోషించాడు. తర్వాత పుట్టబోయేవాడే కంసుణ్ణి చంపుతాడని తెలిసి అతను అవకాశం కోసం ఎదురుచూడక వెంటనే దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. ఎనిమిదవ బిడ్డ పుట్టింది. అది శ్రావణ మాసం 8వ రాత్రి. బయట బాగా పెద్ద వర్షం పడుతోంది. అదంతా చూస్తుంటే దేవతలంతా ఆ 8వ బిడ్డని భూమి మీదకి ఆహ్వానించడానికి అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వసుదేవుడి చేతులకున్న సంకెళ్ళు ఊడిపోయాయి. కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఉన్న భటులు అందరూ మంచి నిద్రలో ఉండడం చూశాడు వసుదేవుడు. అప్పుడు వసుదేవుడు ఎలాగైనా ఆ బిడ్డను కాపాడుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడైన నందుని ఇంటి వద్ద గోకులంలో వదలాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుడు ఆ బిడ్డని మెల్లిగా చేతుల్లోకి తీసుకుని ఒక బుట్టలో పెట్టాడు. ఆ బుట్టని తల మీద పెట్టుకుని
గోకులానికి ప్రయాణించాడు. కానీ అతనికి గోకులానికి చేరుకోవడం చాలా కష్టం అనిపించింది. గోకులం యమున నది అవతల ఒడ్డున ఉంది. బాగా పెద్ద వర్షం పడ్డంతో యమునా నది పొంగిపోతుంది. అది చూసిన వసుదేవుడు నిరాశ చెందాడు. ఆ నదిని ఎలా దాటాలి అని ఆలోచించాడు. అతడు భగవంతుణ్ణి ప్రార్థించి ఏదైనా ఒక వింత జరిగేలా చేయమన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యమునా నదిలో నీళ్లన్నీ ఒక పక్కకి జరిగి వసుదేవుడు దారి వచ్చింది. వసుదేవుడు సులువుగా సురక్షితంగా గోకులానికి చేరుకున్నాడు. నందుని ఇంటికి చేరిన వెంటనే నందుడి భార్య కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిందన్న సంగతిని తెలుసుకున్నాడు వసుదేవుడు. ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. నందుడు యశోద నిద్రపోతుండగా వసుదేవుడు వాళ్ల గదిని చేరుకుని ఉయ్యాలలో పడుకొని ఉన్న ఆడపిల్లని తీసుకుని తన కొడుకుని అందులో పడుకోబెట్టాడు. ఆడపిల్లని చూసి కంసుడు ఈ ఆడపిల్లని చంపడని అనుకున్నాడు వసుదేవుడు. ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి మధురకు బయలుదేరాడు. వసుదేవుడు కారాగారం చేరిన వెంటనే తలుపులు మూసుకున్నాయి. అప్పుడు ఆడపిల్ల ఏడవడం మొదలుపెట్టింది. దాంతో భటులందరూ నిద్రలేచారు. వెంటనే 8వ బిడ్డ జననం గురించి చెప్పడానికి కంసుడి దగ్గరికి బయలుదేరారు. ఆ వార్త విన్న వెంటనే కంసుడు హుటాహుటిగా కారాగారం వద్దకొచ్చాడు. ఆ పసిపిల్లని పట్టుకుని నేలకేసి కొట్టబోతుండగా వసుదేవుడు ఆ పిల్లని చంపవద్దని బతిమలాడుకున్నాడు. ఎన్నో విధాలుగా నచ్చి చెప్పడానికి ప్రయత్నించాడు. ఆడపిల్ల కాబట్టి ఆమె అతనికి ఎటువంటి హాని చేయదని చెప్పాడు. కాని కంసుడు అతని మాటలు వినలేదు. ఆ పిల్లని నేలకేసి కొట్టాడు. పసిపిల్ల నేలకు తగలబోతోందనగా ఆమె ఒక్కసారిగా గాల్లోకి పైకి లేచింది. అప్పుడామె, కంస, నిన్ను చంపబోయేవాడు ఇంకా బతికే ఉన్నాడు, గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు పూతన సంహారం. మరునాడు పొద్దున్నే గోకులంలో నందుడికి మగపిల్లవాడు పుట్టాడన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఆ పిల్లవాడికి కృష్ణుడు అని పేరు పెట్టారు. కంసుడు ఛాందసుడు కావడంతో తనని చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడన్న విషయం తెలిసింది. అందుచే అతడు పూతన అనే రాక్షసిని గోకులానికి పంపాడు. శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలందర్నీ చంపేయమని ఆజ్ఞాపించాడు. పూతన తన మాయల వల్ల ఒక అందమైన ఆడపిల్లగా మారిపోయింది. ఆమె తన రొమ్ముకి విషాన్ని రాసుకుంది. గోకులం చేరిన వెంటనే ఆ నెలలో పుట్టిన పిల్లలందర్నీ వెతుక్కుంది. ఆ పిల్లలతో ఆడుతున్నట్లు నటించి పిల్లలకి విషపూరితమైన పాలను పట్టించేది. అలా అది చాలా మంది పసిపిల్లల్ని చంపేసింది. గోకులంలో అలజడి సృష్టించింది. గోకులం అంతా పసిపిల్లలు చనిపోవడంతో అల్లకల్లోలం అయిపోయింది. చివరగా పూతన నందుని ఇంటికి వచ్చింది. అక్కడ ఆమె కృష్ణుణ్ణి చూసింది.
ఆమె ఆ పిల్లవాడితో ఆడుతున్నట్లు నటిస్తూ ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని పాలివ్వబోగా కృష్ణుడు కారణజన్ముడు కావడంతో ఆ రాక్షసి ఆటలు కట్టించడానికి దాని ప్రాణాలను కూడా తీసేశాడు. దాంతో ఆ రాక్షసి చనిపోయింది. అలా కృష్ణుడు గోకులాన్ని కాపాడాడు. కృష్ణుడు బకాసుర వధ. కంసుడు బకాసురుడు అనే రాక్షసుణ్ణి కృష్ణుణ్ణి చంపడానికి పంపాడు. బకాసురుడు పూతన తమ్ముడు. బకాసురుడు ఒక పెద్ద పక్షిగా మారి గోకులంలోని గోవుల్ని భయపెట్టసాగాడు. కృష్ణుడు ధైర్యంగా ఆ పక్షి ముక్కులోకి దూరిన వెంటనే అది దాని ముక్కు వెంటనే మూసేసుకుంది. లోపలికి చేరిన కృష్ణుడు ఇటూ అటూ గిరగిరా తిరగడం మొదలుపెట్టాడు. దాంతో బకాసురుడికి లోపల ఏదో తిప్పినట్లే కృష్ణుణ్ణి వదిలేశాడు. ఇక పొట్ట పగలి అక్కడికక్కడే ప్రాణం వదిలేశాడు బకాసురుడు. కృష్ణుడు గోవర్ధన పర్వతం. గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుణ్ణి పూజించేవారు. అది ఆయన మీద భక్తితో ప్రేమతో కాదు, భయంతో పూజించేవారు. కృష్ణుడికి అది నచ్చలేదు, తప్పనిపించింది. అప్పుడు కృష్ణుడు, మీరు ఇంద్రుణ్ణి బదులు గోవర్ధుణ్ణి పూజించండి, అతడు మనకి ఎంతో మేలు చేశాడు అని అన్నాడు. దాంతో గోకులంలోని ప్రజలందరూ గోవర్ధుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. దాంతో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఆ ప్రజల్ని శిక్షించడానికి ఇంద్రుడు ఒక తుఫాను సృష్టించాడు. చాలా రోజుల వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో నదులన్నీ పొంగి పొర్లాయి. గోకులమంతా వరదలో మునిగిపోయింది. అప్పుడు గోకులంలోని ప్రజలందరూ కృష్ణుణ్ణి సహాయం కోరారు. అప్పుడు కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గోకులంలోని ప్రజలకి దాని కింద నీడనిచ్చాడు. కృష్ణుడు కాళీయ మర్దనం. కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు. అతడు ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగాడు. అతడు గోకులంలోని గోవుల మధ్య పెరిగాడు. అక్కడ తన అన్నగారైన బలరాముణ్ణి కూడా కలిశాడు. కృష్ణుడి బాల్యంలో జరిగిన ఒక అద్భుతం ఏమిటంటే కాళింది అనే పాముని అదుపులోకి తీసుకోవడం. కాళింది ఒక విషసర్పం. దానికి అనేక తలలు ఉన్నాయి. అది గోకులంలో ఉండే ఒక సరస్సులో ఉండేది. ఆ పాము ఆ సరస్సులోని నీళ్లు తాగిన ప్రతి ఆవుని చంపేసేది. ఆ విధంగా అది చాలా ఆవుల్ని చంపేసింది. కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా కాళింది అంతు చూడాలనుకున్నాడు. వెంటనే ఆ సరస్సులోకి దూకేశాడు. కాళిందితో పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంగతి తెలిసిన అతని స్నేహితులందరూ వెంటనే ఊళ్ళోకి పరుగు పెడుతూ అందరికీ చెప్పారు. కృష్ణుడి తల్లిదండ్రులకు కూడా ఈ సంగతిని తెలియచేశారు. వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటూ ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నారు. జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయారు. ఆ సరస్సు నిండా రక్తం. అయ్యో, ఆ రక్తం చూసి కృష్ణుడు చనిపోయి ఉంటాడనుకున్నారు. కానీ కాసేపటి తరువాత చాలా తలలు కల పాము సరస్సుపైకి వచ్చింది. కృష్ణుడు ఆ పాము తల మీద నాట్యమాడుతున్నట్టు కనిపించాడు. కాళింది ఓడిపోయాడు. అందరూ కృష్ణుని చూసి ఆనందించారు.
కృష్ణుడు కాళిందిని ఆ సరస్సు వదిలి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు. కాళింది సరేనని ఆ సరస్సును గోకులాన్ని వదిలి వెళ్లిపోయింది. అప్పటికే కృష్ణుడికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అతడి లీలల గురించి ఎన్నో ఊళ్ళకి తెలిసింది. అలా ఆ వార్త కంసుడి దాకా వెళ్ళింది. అది విన్న వెంటనే కంసుడు దేవకి 8వ బిడ్డ వీడేనని, ఈ కృష్ణుడే తన్ని చంపడానికి పుట్టినవాడని గ్రహించాడు. ఎలాగైనా కృష్ణుణ్ణి చంపాలనుకున్నాడు. కంసుడు కృష్ణుణ్ణి మధురకి రమ్మని ఆహ్వానించాడు. అతడు తన మంత్రి అయిన అక్సురని పిలిచాడు. అతడు చాలా తెలివైనవాడు, మంచివాడు కూడా. అతడికి కృష్ణుడి గురించి అంతా తెలుసు. కృష్ణుడు కారణజన్ముడని కూడా తెలుసు. కృష్ణుడు కంసుణ్ణి చంపడానికే పుట్టాడన్న సంగతి తెలుసు. అంతెందుకు, కృష్ణుడు నంద యశోదల కుమారుడు కాడని, దేవకీ వసుదేవుల కుమారుడని తెలుసు. అక్సుర గోకులానికి చేరుకున్నాడు. నంద యశోదలకు కృష్ణుడికి జరిగినదంతా చెప్పాడు. అది విన్న నంద యశోదలు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నవాడైన కృష్ణుడు కంసుడితో ఎలా యుద్ధం చేయగలడు అనుకున్నారు. కాని కృష్ణుడు వెళతానని పట్టుబట్టాడు. చివరికి కృష్ణుడు బలరాముడు ఇద్దరూ మధురకు వెళ్లారు. అదే సమయానికి కంసుడు ఆలోచనలో పడ్డాడు. కృష్ణుణ్ణి ఎలా చంపాలా అని ఆలోచించాడు. అప్పుడతను ఒక మావటివాణ్ణి పిలిపించాడు. ఒకవేళ తను వేసిన పథకం విఫలమైతే అప్పుడు ముష్టిక చాణూర అనే మల్లయుద్ధుల్ని తీసుకువచ్చి కృష్ణ బలరాములతో పోట్లాడేలా చేయాలని అనుకున్నాడు. అప్పుడు కృష్ణ బలరాములు వారి చేతిలో చచ్చిపోతారు అని చెప్పాడు. కంసుడు ఒక పిచ్చి పట్టిన ఏనుగుని తీసుకురమ్మన్నాడు. కృష్ణుడు మధురైకి చేరుకున్నాడు. ఆ మావటివాడు కృష్ణుడి కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కృష్ణుడి రాకను గమనించి మావటివాడు ఆ పిచ్చి పట్టిన ఏనుగుని కృష్ణుడిపైకి వదిలాడు. అది అడ్డంగా పరిగెత్తసాగింది. అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగు దంతాలతో పైకి లేపి రాళ్ళలోకి గిరగిరా తిప్పుతూ దాన్ని చంపేశాడు. తర్వాత కృష్ణ బలరాములు కంసుడు ఉన్న మల్లయుద్ధం జరిగే స్థలానికి బయలుదేరారు. కంసుడు కృష్ణ బలరాముల్ని చూసి, ముష్టిక చాణూరులు మీ ధైర్య సాహసాల గురించి చాలా విన్నారు, వాళ్ళు మీతో కుస్తీ పట్టాలనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు బలరాముడు వారితో పోటీపడి వాళ్ళిద్దరినీ చంపేశారు. అప్పుడు కృష్ణుడు కంసుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి కత్తి తీసి దాంతో కంసుడిని వధించాడు. కంసుడి తలమీది కిరీటాన్ని తీసుకుని చెరసాలలో బంధించి ఉంచిన ఉగ్రసేనుడి వద్దకు వెళ్లి అతన్ని విముక్తిని చేసి కిరీటాన్ని ఉగ్రసేనుడికిచ్చారు. ఉగ్రసేనుడు కిరీటాన్ని అందుకుని మళ్లీ రాజ్య పరిపాలనకు సిద్ధమయ్యాడు. అక్కడ కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని కూడా కలిశాడు. దాంతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉన్నారు. పెరిగి పెద్దవుతున్న హనుమంతుడికి విద్యాభ్యాసం ఎవరు నేర్పాలనే ప్రశ్న తలెత్తింది. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనభ్యసించాలని తలచాడు. అతడు సూర్యుణ్ణి అనుసరించి